హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటి అంటే ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్. మనం మన పిల్లల భవిష్యత్తు మీద భయపడి వాళ్ళని హాస్టల్స్కి పంపిస్తున్నాం, కానీ అదే సర్క్యులేట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారో, వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతున్నారో, అప్పుడు వాళ్ళు కూడా పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఇజంట్ ఇట్? సో ఇది ఎక్కడ జరుగుతుంది? లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. సో మన అందరం కూడా ఆర్ఫనేజెస్ కోసం విన్నాం, అనాథ శరణాలయాలు. మీరు ఒక్కసారి వెళ్ళినట్టయితే అక్కడ పిల్లల్ని మనం చూసినట్టయితే చిన్న అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళ పిల్లలు కూడా కనిపిస్తారు. వాళ్ళని చూడగానే మనకేమనిపిస్తుందండి? చాలా బాధేస్తుంది. అయ్యో, తల్లిదండ్రులు లేని పిల్లలు పాపం ఇలా ఉండాల్సి వచ్చింది అని. కానీ నిజ జీవితంలో మనం చేస్తుందేంటి? వాళ్ళు తల్లిదండ్రులు లేక అనాథ శరణాలయంలో ఉన్నారు, ఆర్ఫనేజెస్లో ఉన్నారు. కానీ మనం తల్లిదండ్రులు ఉండి కూడా మన పిల్లల్ని హాస్టల్స్కి పంపిస్తున్నాం. అంటే ఎడ్యుకేషన్ ఒక్కటే వాళ్ళకి లైఫ్లో సక్సెస్ ఇస్తుందా? వాల్యూస్ ఇవ్వవా? వాల్యూస్ ఎవరు చెప్తారండి వాళ్ళకి? ఇప్పుడు మనం హాస్టల్లో పిల్లల్ని జాయిన్ చేస్తుంటే వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మ్యాథ్స్, ఐఐటి కోచింగ్స్, సో ఈ ఒలింపియాడ్ కోచింగ్స్ ఇవి మాత్రమే ఇస్తున్నారు. కానీ లైఫ్లో వాల్యూస్ అనేవి వాళ్ళకి హాస్టల్కి వెళ్ళడం వల్ల అయితే రావట్లేదండి. అవి ఎప్పుడు వస్తాయి అంటే పిల్లలు మనతో ఉండేటప్పుడు మాత్రమే వస్తాయి. అవి హాస్టల్స్కి పంపించడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దానికి ఒక సర్టైన్ ఏజ్ అనేది ఉంది అని నేను చెప్తున్నాను. సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే మనం 8th క్లాస్లోనో లేకపోతే 10th క్లాస్లో, మోస్ట్లీ ఇంటర్, మా ఏజ్ గ్రూప్స్లో అయితే ఇంటర్ వరకు మమ్మల్ని ఎవరు హాస్టల్స్కి పంపించలేదు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు హాస్టల్లో చదవలేదు, నేను నా పేరెంట్స్ దగ్గరే ఉన్నాను. సో ఎప్పుడైతే పిల్లలు మన ఇంటి దగ్గర ఉంటారో, వాళ్ళు మనతో కలిసి ఉంటారో, అప్పుడు మన కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటారు. అండ్ అలాగే వాళ్ళకి గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి అనేవి వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి మనతో షేర్ చేసుకుంటారు. మనం సింపుల్గా మన పని అయిపోతుంది కదా అని చెప్పి తీసుకుని వెళ్ళి వాళ్ళని హాస్టల్స్లో పడేస్తున్నాము. వాళ్ళకేంటి అంటే డైలీ ఫోన్ చేయడానికి, మనతో మాట్లాడడానికి అవ్వదు. ఏదో వారానికి ఒకసారి ఖాళీ ఉంటే మనతో ఫోన్లో మాట్లాడతారు. లేదు అంటే వారానికి ఒకసారి మనకు వీలైతే హాస్టల్కి వెళ్ళి వాళ్ళని చూడడానికి వెళ్ళి మనం అన్నీ తీసుకొని వెళ్తాం. సో అక్కడితో అయిపోతుందా అండి? ఒక్క వీక్ మనం వెళ్ళకపోతే వాడు ఎంత ఎదురు చూస్తాడో, మా అమ్మ ఎప్పుడు వస్తుంది, మా నాన్న ఎప్పుడు వస్తాడు అని ఎంత ఎదురు చూస్తారో ఒక్కసారైనా మీరు ఆలోచించారా? మనం మన పిల్లల కోసం ఆలోచించలేనప్పుడు, మనం ఒక కైండ్ ఆఫ్ కల్చర్కి అలవాటు పడినప్పుడు, నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయేటప్పుడు వాళ్ళు కూడా సింపుల్గా ఒక ఆప్షన్ ఓల్డ్ ఏజ్ హోమ్. వాళ్ళు కూడా అందుకే పేరెంట్స్ ఓకే మేము బిజీగా ఉన్నాం కదా అని చెప్పేసి పేరెంట్స్ని తీసుకొని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం చేస్తున్నదే మనకి రిపీట్ అవుతుంది అనేది మనకి అర్థం కావట్లేదు. అది పేరెంట్స్కి ఖచ్చితంగా తెలియాలి. ఖచ్చితంగా మన పిల్లాడు అప్ టు 10th క్లాస్ మన దగ్గర ఉండాల్సిందే. అప్పుడే వాడికి చదువుతో పాటు లైఫ్లో వాల్యూస్ అనేవి తెలుస్తాయి. సో అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో సోషల్ మీడియా అనేది చాలా ఫేమస్ అవుతుంది. ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది. సో ఇటువంటి టైంలో మనం ఇంకా పిల్లాడికి ఎక్కువ కేరింగ్ ఇవ్వాలి. అంటే లైక్ ఈవెన్ వాళ్ళకి ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్ ఉన్నా కూడా రెగ్యులర్గా, అంటే ఫ్రీక్వెంట్గా ఒక హాఫ్ అన్ అవర్కి, 1 అవర్కి, లేదు అంటే ఒక 15 మినిట్స్కి మనం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూడాలి. సో వాళ్ళ హెల్త్ కండిషన్స్ అనేవి చూసుకోవాలి. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు తోటి పిల్లలతో అనేది మనం చూసుకోవాలి. అవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తుంది? డైలీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ వాడిని మన పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా ఇలా కాదు నాన్న అలా చేయాలి అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది.
అలాంటిది ఒక 4th క్లాస్ నవోదయ అని చెప్పి 4th క్లాస్ సైనిక్ అని చెప్పేసి మీరు కోచింగ్ సెంటర్స్లో హాస్టల్స్లో వాళ్ళని జాయిన్ చేసి పడేస్తున్నారు. వాళ్ళకి అక్కడ అంటే వాళ్ళకి ఎవరు ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు టీచర్ అనేవాళ్ళు క్లాస్లో అకాడమిక్ కోసమే మాత్రమే డీల్ చేస్తున్నారు. లైఫ్ స్కిల్స్ అనేవి టీచర్స్ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్ అంత టైం ఇవ్వట్లేదు బేసిక్గా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది స్కోరింగ్ రాకపోతే పేరెంట్ వచ్చి మేనేజ్మెంట్ మీద పడతాడు. సో మేనేజ్మెంట్ వచ్చేసి టీచర్కి ఖచ్చితంగా అకాడమిక్ అనేది మీరు చెప్పాలి అని చెప్పి వాళ్ళు అకాడమిక్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. పిల్లల మీద ఎవరు కూడా ఫోకస్ చేయట్లేదు. మనం ఎప్పుడు వీక్లీ వన్స్ విజిట్కి వెళ్తాము, లేదు అంటే వాళ్ళకి హెల్త్ బాగాలేదు అని చెప్పి ఫోన్ వస్తే మనం వెళ్తాము. అంతే తప్ప డైలీ వాళ్ళతో మనం ఏవి కూడా షేర్ చేసుకోవట్లేదు. సో అలా షేర్ చేసుకోలేనప్పుడు వాళ్ళకి లైఫ్ కోసం ఏం తెలుస్తుందండి? ఎలా బ్రతకాలి, ఎలా టేక్ కేర్ చేయాలి, ఒక సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలి, లైఫ్లో ఎలా గ్రో అవ్వాలి, ఇవన్నీ కూడా స్కూల్లో చెప్తారా? ఇవన్నీ కూడా కాలేజెస్లో చెప్తారా? చెప్పరు. అవన్నీ కూడా మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సినవి. మనం చిన్నప్పటి నుంచి వాడిని హాస్టల్లో పడిచేస్తుంటే వాడి లైఫ్లో ఇదంతా ఏం ఎక్స్పీరియన్స్ అవుతాడండి? మార్నింగ్ టు ఈవినింగ్ ఏముంది, మార్నింగ్ 5కి లేస్తారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, వాళ్ళకి ఇచ్చింది ఏదో ఫుడ్ తినేస్తారు, ఇంకా స్టడీ. ఫైనల్గా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత వాడు అనుకున్న టార్గెట్ వాడు రీచ్ అవ్వకపోతే ఇంకంతే, ఖతం, వాడి కెరియర్ అక్కడితో ముగిసిపోతుంది. వాడికి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే వాడికి లైఫ్లో తెలిసింది ఒకటే, ఎడ్యుకేషన్. ఇంకా వేరే స్కిల్స్ ఏం లేవు. మనం ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు మనం మన పిల్లోని మన ఇంటి దగ్గర పెట్టుకుంటే స్కూల్ టైంలో స్కూల్కి వెళ్తాడు, రిమైనింగ్ టైంలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి మనం వాళ్ళకి ఎంగేజ్ చేసి అవి కూడా నేర్పిస్తే లైఫ్లో వాడికి లైక్ నెంబర్ ఆఫ్ వేస్ని మనం ఎప్పుడైతే చూపిస్తామో ఆటోమేటిక్గా ఒక దాంట్లో సెట్ అవ్వకపోయినా ఇంకో దాంట్లో వాడిని సెట్ చేయొచ్చు. కానీ మనం అలా చేయట్లేదు. ఎక్స్పీరియన్సెస్ అనేవి వాళ్ళకి ఇవ్వట్లేదు. సో అందుకే ఫ్యూచర్లో వాళ్ళు కూడా లైఫ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఆప్షన్ తీసుకున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్. వాళ్ళు మనల్ని చూసుకోవడానికి వాళ్ళకి టైం ఉండట్లేదు. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసింది ఎవరు? యాజ్ ఎ పేరెంట్స్, అవునా? సో ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పుని మీరు అర్థం చేసుకొని మీ పిల్లాడి లెవెల్కి మీరు డిగ్రేడ్ అయ్యి వాడు అసలు ఎలా ఆలోచిస్తున్నాడు అనేది మీరు తెలుసుకోండి. వాడి ప్రేమను మీరు అర్థం చేసుకోండి. మీ ప్రేమను వాళ్ళకి అందించండి. అప్పుడు మాత్రమే మీరు పేరెంట్స్గా సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.